నీవిచ్చిన నీ కుటుంబం, నీ పిల్లల కొరకు నీకు స్థుతులు. మీ పిల్లలు ఒక్కొక్కరిని మీరు కనికరించండి. తీసుకొచ్చిన బిడ్డల కొరకు స్థుతులు. మీరు తీసుకెళ్ళిన బిడ్డల కూడా తీసుకుని రండి. మా ప్రియులు మీటింగ్కి వెళ్ళారు, వాళ్ళు కూడా తీసుకుని రండి. నెక్స్ట్ వారం మేమందరం కలిసి మరి సండే స్కూల్ పరిచర్యలో ఆ గిఫ్ట్లు, బహుమానాలు పిల్లలందరికీ ఇవ్వాలని ఆశిస్తూ ఉండగా అన్ని విషయంలో కూడా సహాయం చేయండి. మీ కుమార్తెను మీరు బలపరచండి, విశ్వాసం దయచేయండి. ఇంకా అన్ని విషయంలో కూడా సహాయం చేయండి. ఇంతవరకు పాటల్లో మాతో ఉన్నారు, కొద్ది సమయం ఈ ఆరాధనలో మీరు మాతో ఉండండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరనే ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రపంచాన్ని కదిలించేది దేవుని ఆత్మ, నడిపించేది అది. ఈ లోకాన్ని, సర్వ సృష్టిని కూడా నడిపించేది కూడా దేవుని ఆత్మ. మొదటి రోజుల్లోని ఈ ప్రారంభం, సృష్టి ప్రారంభంలోని దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేది ఆత్మ. ఆ ఆత్మకి మాటలు వచ్చాయి. ఆ ఆత్మ శబ్దం కలిగి ప్రపంచాలను నిర్మించింది. ప్రపంచాలను చేసింది కూడా దేవుని ఆత్మే. కాబట్టి ఆయనే సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు. ఆయనను ఆరాధించడానికి ఉదయకాలం మనం వచ్చాం. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఆయన కావాలి. ఎప్పుడో ఒకసారి ఆరాధన చేస్తానంటే, ఇంటికాడ కూర్చుంటానంటే కుదరదు. మా ప్రియులు చెప్పారు, మొదటి శనివారం వచ్చామని చూడండి, ఆరాధన విషయంలో వాళ్ళకి కూడా ఆలోచించండి అని చెప్పాను. చెప్పండి వాళ్ళకి అని చెప్పాను. ఎందుకంటే క్రమంగా వచ్చే బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత అనుకోండి. ఈ మందిరంలో పరిచర్య అన్ని విషయంలో కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాం. మొదటి శనివారం వచ్చేవాళ్ళు కూడా. ఏదేమైనప్పటికీ దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాం. రాత్రి కూడా జోగారు 57 సంవత్సరంలో చేసిన ప్రసంగం దేవదానాన్న గారు పుట్టుంటారు. ఇప్పటికీ మనం పట్ల 57 అంటే 1957 అంటే. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారు అనగా దేవుని సన్నిధి కలిగిన వారికి దేవుని విషయాలు అర్థమవుతాయి. అందరికి అర్థం కావు, అందరికి అర్థం కావు. దేవుని ఆత్మ కలిగిన మనిషికి మాత్రమే దేవుని సన్నిధి ఏంటో, దేవుని పని ఏంటో, దేవుని అవసరతలు ఏంటో తెలుసుకోవాలి. అందరికి అర్థం కావు, మరి వచ్చిపోతారు వాళ్ళందరికీ. కానీ ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. వాక్యం కూడా అందరికి అర్థం కాదు, దేవుని ఆత్మ కలిగిన మనుషులకు మాత్రమే అర్థమవుతుంది. అదే రాశాడు 2 కొరింథీయుల మొదటి కొరింథీయులు రాసిన పత్రిక. అన్నమాట కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని సంగతులు నీకు తెలియాలి అంటే దేవుని మనసు నీకు ఉండాలి, దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉండాలి. ఈ బైబిల్లో రాయబడిన మాటలు దేవుని మనసు ఇందులో ఉంది, దేవుని మనసు ఇందులో ఉంది. ఈ మనసు మనం ఎరగాలి అంటే నీలో దేవుని ఆత్మ ఉండాలి. లౌకికాత్మ, లోకమాత్మ, బంధువులాత్మ, దైవాత్మ, దురాత్మలు ఎక్కువ, మనవాళ్ళకి ఎక్కువ.
వాటితోనే రుబాబుగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తింటారు, రుబాబుగా వెళ్ళి పెట్టేసి తింటారు, రుబాబుగా వెళ్ళి పోటాడతారు, రుబాబుగా చేస్తూ ఉంటారండి. అసలు అది కాదు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, దేవుని ఆత్మ కలిగిన వారు విశ్వాసంతో బతుకుతారు. రోమాలో ఒక మంచి మాట నేను మీకు చూపించాలి ఈ రోజున. రోమీలకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్నవారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక ఉన్నది ఎక్కడండి? అపొస్తలుల తర్వాత ఉంటుంది అనుకుంటా, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఈ మాట మీరందరూ తెలుసుకోవాలి. లాస్ట్ వచనం. మీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకోనము. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నువ్వే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకోనని వాడు ధన్యుడు. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. ఇప్పుడు చదువు. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినను. 14వ అధ్యాయం ఆఖరి వచనం నేను చెప్పాను కదా. ఆఖరి వచనం ఏంటది? అనుమానించువాడు తినని ఎడల. అదే అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తిను కనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలముగా కానిది ఏదో అది పాపము. ఇక్కడ చదవండి, ఇది లాస్ట్ మాట. విశ్వాసము కానిది ఏదో అది మళ్ళీ వినాలి వీరంతా. విశ్వాసము కానిది ఏదో అది మందిరం కడుతున్నాం. మీరు ఎంతమంది సంఘస్థులు మనం అడగల. అది విశ్వాసం కాదు. ప్రార్థన చేస్తున్నాం ప్రభుని, ప్రభు నీవే సహాయం చేయమని. దేవుడు ఏం చేశాడు? తన బిడ్డల ద్వారా సహాయం అందించాడు. అది విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. మనం ఏం చేస్తాం? అడుక్కుంటాం. ఏదైనా చెయ్యాలంటే అడుక్కుంటాం. ఇంట్లో ఉండి కూడా అడుక్కు తింటాం. ఇంట్లో కూరలు కూడా పక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం. అది విశ్వాసం. పాపం అది. విశ్వాసం ఏంటంటే వాళ్ళంతటకు వాళ్ళే నీకు తీసుకొచ్చి ఇవ్వాలి. అది ఏ క్లాస్. అది విశ్వాసం అంటే. నువ్వంతటా నువ్వు బలవంతంగా వెళ్ళి నాకు పెట్టు అదే అని తెచ్చుకుంటే అది పాపం. నువ్వు పాపాన్ని తింటున్నావు అని అర్థం. చాలా మందికి తెలియక పాపం ఊరుకు తప్పులు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? బైబిల్ మనం మందిరాలు కట్టాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ప్రభు మీద ఆధారపడతాం. జోగరు మాకు నేర్పిన విశ్వాసం, ప్రార్థనా జీవితం, ప్రార్థించుకుంటాం, ప్రభువుని అడగటం, ప్రభువు మీద ఆధారపడటం, అది నేర్చుకుందాం. వాళ్ళ నాన్నగారు కూడా జోగారి, తండ్రి గారు కూడా జోగారికి అదే నేర్పాడట. ఏదైనా కావాలంటే ప్రభువుని అడుగుమంటాడట, దేవుని అడగమంటాడు, ప్రార్థన చేసుకోమంటాడంట. బట్టలు కావాలన్నా, ఏదైనా కొనుక్కుంటా కావాలన్నా, చెప్పులు కావాలన్నా ప్రార్థన చేసుకో, ప్రభువుని అడిగానేవాడంట. ప్రభుకు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు వాళ్ళ మనసులో తర్వాత జాగ్రత్త కలిగిస్తాడు, ఇస్తాడు. అది విశ్వాసం అంటే. అంతేగాని మనం రుబాబు సెక్షన్ భక్తి, మనోళ్ళ భక్తి అది ప్రార్థనకి వెళ్తాం కానీ రుబాబు సెక్షన్ బతుకుతారు. అది పాపం. ఇక్కడ అన్నాడు విశ్వాసము కానిది ఏదో. చెప్పండి, విశ్వాసము కానిది ఏదో. విశ్వాసము కాకుండా ఏది తెచ్చుకుంటావో, దేవుడు ఇవ్వకుండా నీ అంతటికి వెళ్ళి బలవంతంగా తెచ్చుకుంటావో, బంధువులకి వెళ్ళి కానీ అన్నదమ్ముల యొక్క చెల్లెళ్ళకి వెళ్ళి కానీ తప్పు. తెచ్చుకోకూడదు, అస్సలు తెచ్చుకోకూడదు. బలవంతం చేసి పాపం అది. నువ్వు ప్రార్థనకి వెళ్తావుగా, నాకు పెట్టలేదే. నువ్వు ప్రార్థనకి వెళ్తే నీకు పెట్టాలినా? అదేంటి అంటే ఈ భక్తి చాలా మందికి బైబిల్ తెలియక తప్పులు చేస్తున్నారు. అందుకే బైబిల్ చదువుకోమని చెప్తాం. నా దగ్గరికి వచ్చి బిడ్డలకు కూడా చెప్తాను, బైబిల్ చదువుకుంటా భయం చెబుతాం. విశ్వాసము కానిది ఏదో అదే పాపము. విశ్వాసం నేర్చుకోవాలి. ఫస్ట్ ఫెలోషిప్లో విశ్వాసం నేర్చుకుంటాం. మనది పెట్టడమే మనం నేర్చుకోవాలి. మనకున్నది కలిగి ఇవ్వటమే నేర్చుకోవాలి. ఇప్పుడున్న భక్తి ఎలా తయారైందంటే
సంఘానికి వెళ్తే మధ్యాహ్నం అన్నం పెడతారు, అక్కడికి వెళ్ళి అయ్యి తెచ్చుకోవచ్చు, మిగిలిన తెచ్చుకోవచ్చు. ఇదేం ప్రార్థనలో నాకు అర్థం కాదు. అస్సలు తప్పది, చాలా తప్పది. నేను అదే చెప్పే సహోదరుడు వస్తే ఇప్పుడు వచ్చే మనుషులకు విశ్వాసం దేని మీద అంటే దేవుని మీద లేదు. ఏమైనా డబ్బులు ఇస్తారా, బియ్యం ఇస్తారా, బట్టలు ఏమైనా ఇస్తారా, పంటకు వస్తాయి, పిల్లలకి ఏమైనా ఇస్తారని సంస్థల మీద, అమెరికా వాళ్ళ మీద ఆధారపడి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ రోజులు. ఎదరవాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా, బట్టలు ఇస్తారా, పొట్లు ఇస్తారా, ఏంటో అర్థం కాదు. అంటే తెలియక తప్పు చేస్తున్నారు మన వాళ్ళు. సహోదరుడు కూడా అదే చెప్పాను నేను. అబ్బాయి ఈరోజు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళి వాక్యం చెప్పాలన్నా వాళ్ళు విశ్వాసం నేర్చుకుంటలేదు. ఈ సంస్థలు వచ్చి విశ్వాసాన్ని చెడగొట్టింది. గొడ్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, అన్నాలు పెట్టి విశ్వాసం దేవుని మీద ఆధారపడతాం మానేసి ఆ సంస్థ మీద, పాస్టర్ మీద ఆధారపడతారు. దానివల్ల దేవునికి దుఃఖం వచ్చింది. అదనమాట, పాపము చేశారు వీళ్ళు. ఐగుప్తులో నుండి నన్ను తీసుకొచ్చి నన్ను మర్చిపోయారు. ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. నువ్వు మాత్రం బొమ్మ చెయ్యి, మాకు ఆ బొమ్మే మా దేవుడు, దేవత అని బొమ్మను మొక్కారు. అదనమాట. అంటే అప్పటికప్పుడే కళ్ళ ముందు కనపడి ఇచ్చేదే భక్తి అనుకుంటున్నారు. చేసేది దేవుడు చేసిన కార్యాలు కనపడవు, మీ కంటికి కనపడవు, చెవికి కనపడవు. అలాంటి కార్యాలు అద్భుతాలు చేస్తారు, మీ కళ్ళ ముందు చేస్తారు. చేసిన దేవుడు నమ్మాలి, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి. అది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విశ్వాసము కాకుండా ఏది నువ్వు తెచ్చుకున్నా, ఏది నువ్వు తిన్నా అదేమవుతుంది నీకు? చెప్పండి, ఏమవుతుంది? అని పాపాన్ని తింటున్నావు అన్నమాట. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ప్రేమతో పెట్టింది వేరు, నువ్వు బలవంతంగా తీసుకొచ్చి తెచ్చుకున్నది వేరు. పెట్టని దోచేసుకు తింటాం అనేది కూడా బాగుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. బల్లారాధన కూడా మేము అందరికి ఇవ్వము, బాప్తిస్తారు కూడా అందరికి ప్రత్యేక ఇవ్వము. బాప్తిస్తారు కూడా బాప్తిస్ని అని ఎప్పుడంటే నువ్వు ఫస్ట్ నువ్వు మారు మనసు పొందాలి. మారి నీ పాపాలు ఒప్పుకుని నువ్వు పశ్చాత్తాపడాలి. అప్పుడు ప్రభు నీ పాపాలను క్షమించినట్టు నీతో మాట్లాడాలి. నీ మనసు మారాలి, నీ అంతరంగ స్వభావం మారాలి, నీ బూతులు, నీ రోత మాటలు ఎన్ని మారిపోవాలి. అప్పుడు నువ్వు నిలబడితే దేవుని కొరకు. 2 సంవత్సరాలు చూశారు నాకు బాప్తిసం ఉంటాయి. 2 సంవత్సరాలు ఆగిన తర్వాత నాకు బాప్తిసం ఇచ్చాను. నేను ఎంత ఏడ్చి కన్నీరు గాచి ప్రార్థన చేసిన, ఎంత చేసినా సరే మధ్యలో దొరికిస్తున్నారు, పనులు జీవిస్తున్నారు. అంతేగాని అస్సలు పులిగడ్డ దగ్గర పడతాను కానీ అసలు పనులు జీవిస్తున్నారు. అంతే, ఆ పని చేయాలంటారు. విశ్వాసం నేర్పుతున్నారు. ప్రార్థన చేసుకుంటున్నారు. ఎంతమంది తీసుకొచ్చి పెడతారు. ఎంత అన్నా 2 ఇడ్లీలు అంతన్నా ఏం జరిగిపోతుంది. 2 ఇడ్లీలు అంతాను అది నా భార్య కూడా తెలుసు, నా పిల్లలు కూడా అలాగే తెచ్చాను. విశ్వాసంతో దైవజనుల దగ్గర నేను నేర్చుకున్నాను. నేను చెప్పాలంటే చాలా టైం అవుతుంది. 11:30తో 11:30 వరకు ఉంటుంది మన కోట. 2 గంటలు, 9:30 నుంచి 11:30 వరకు. జాగ్రత్తగా మీరు సత్యాన్ని తెలుసుకోండి, దేవుని వాక్యం అర్థం చేసుకోండి. విశ్వాసం కానిది ఏదో అదే పాపం. విశ్వాసం కాకుండా ఏది కూడా మనకు అవసరం లేదు. విశ్వాసం కానీ ఏది వద్దు. దేవుని మీద విశ్వాసం ఇస్తే దేవుడే మనకు పంపిస్తాడు, దేవుడే మనకి ఇస్తాడు. అది నేర్చుకోండి. ముందు భక్తి, బైబిల్ తెలుసుకోండి. తర్వాత బలవంతంగా ఏది కూడా మనం చేయలేము. రొట్టె ఆరాధన కూడా క్రమం లేకుండా, మర్యాద లేకుండా కలకక్కలో తీసుకుంటారు. ఈ స్థితి సరిగ్గా లేకుండా కూడా దాని దగ్గర కనపడాలి. బైబిల్లో ఈ మాట ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన
తను తాను పరీక్షించుకోవాలి. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది పాత్రలోనిది తను తాను పరీక్ష చేసుకోవాలి. పరీక్షించుకొని ఆ రొట్టెను తినాలి. తను తాను పరీక్షించుకోవాలి. నిన్ను నీవే పరీక్ష పెట్టుకోవాలి. ఎవరో నీకు పరీక్ష పెడుతున్నారు. నీ హృదయాన్ని ఒకసారి నువ్వు పరీక్షలు సరిగ్గా ఉన్నావా? మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, నడవడిలో, ప్రవర్తనలో, అన్ని విషయంలో, మరి అన్ని విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఒకటి ఇందులో పాల్గొంటున్న ఎవరు కూడా సమయాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. రోజుకి ఎన్ని గంటలు? 2 గంటలు దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో గడపాలి. బలవారంగా పాల్గొనేవాళ్ళు. దేవునికి సమయం ఇవ్వాలి. నువ్వు ఎప్పుడు ఇస్తావో తెలియదు. నీ పనులకి ఇస్తున్నావు గంటలు దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అందులో నీ కష్టాల జీతాన్ని కూడా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. నువ్వు కష్టపడిన ఫలితం అందులో 10% కూడా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అల్లలో పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా కార్యక్రమం చేయాల్సింది. ఖచ్చితంగా చేయాలి. మీకు ఆశీర్వాదం లేకపోతే ఎటో చేతి వెళ్ళిపోతాయి, కనపడకుండా పోతాయి. ఇది కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను నీవు పరీక్ష చేసుకోవాలి. కరెక్ట్గా ఉండాలి. దేవునికి ఉపయోగపడుతున్నావా లేవా? దేవుని ఉపయోగపడుతున్నావా? దేవుని బిడ్డగా లేవా? నీవు పరీక్ష చేసుకొని ఈ రొట్టెను తిని, అనగా ఈ శరీరమును తిని, ఈ రక్తమును త్రాగాలి. ప్రభువు శరీరమని వివేచింపక ఇది ప్రభువు శరీరము అని అనుకోవాలి. రొట్టె అనుకోకూడదు. ఇది ప్రభువు శరీరము అని అనుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, ఆశీర్వదించినప్పుడు శరీరముగా మార్చబడుతుంది. ప్రభువు శరీరం అని వివేచింపగా తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే సంగతి. శిక్ష కలగటానికి తిని తాగుతున్నాడు. శిక్ష వస్తుంది. ఎట్లా వస్తుంది మనకి తెల్ల చెప్పలేదు. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. శిక్ష కలగటానికి అరుగులు కాదు మీరు. బైబిల్లో ఉంది. దెస్సలోనికి రాసిన పత్రిక, దెస్సలోనికులకు రాసిన పత్రిక 1 దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు అది సంగతి. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అపవిత్రుడు ఉండడానికి కుదరదు. ఒక అపవిత్రుడు కూడా ఉన్నాడు. లోకస్తుడు, డబ్బుతో బేరమాడేవాడు, నీతి నమ్మినవాడు, డబ్బు కోసం తన జీవిత యేసుక్రీస్తు నమ్మినవాడు. వాడు అపవిత్రుడు. వాడు కూడా వచ్చి మొక్కబడ్డాడు. వాడు ఎప్పుడు తీసుకున్నాడో యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. వాడు ఆ ముక్కు పుచ్చుకొనగాని సాతాను వానిలో ప్రవేశించింది. అది సంగతి. బేరముడు చెడుపుడు దాకా యేసు ప్రభుని 30 నాణ్యాలకు అమ్మేయాలి. వాడు కూడా బల్లలో పాల్గొపోయాడు. ఎప్పుడు మొక్క పుచ్చుకున్నాడో సైతాన్ని వాళ్ళకి దేవుని ఆత్మ నీలోకి వెళ్ళాలి. అందుకే అపవిత్రులు ఉంటాను దేవుడు పిలవలేదు. పవిత్రులుగా ఉండాలి. నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. నీ కుటుంబం పవిత్రంగా, నువ్వు పవిత్రంగా ఉండాలి. ఫస్ట్ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవాలి. ఉగ్రత పాలవటానికి దేవుడు మనల్ని పిలవట, రక్షణ పొందడానికి, రక్షించడానికి దేవుడు పిలుచుకున్నాడు. మొక్క పుచ్చుకున్నాడు, దెయ్యాలు లేవు. కాబట్టి జాగ్రత్త ఉండాలి. వివేచించండి. ఏమైనా పశ్చాత్తాపడండి. దేవుని సరే ఇక నేను జాగ్రత్తగా ఉంటాను ప్రభావ, నన్ను క్షమించండి. ఈ ఉదయకాలం ప్రభువును అడగండి. ప్రార్థన చేసుకున్నాం. ఒక
నిమిషం తలలో ఉంచు. తలలో నుంచి ప్రార్థన చేసుకోండి.